హలో అండి, అందరికీ వెల్కమ్ టు చందూస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, మార్నింగ్ తాలిబొట్టు కుడుతున్నాను, వీడియో పెట్టినాను. కుట్టడం అయితే పూర్తి అయిపోయింది. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఫస్ట్కి అయితే నేను రెండు పదరాల్లో దారం తీసుకున్నానండి. దారం తీసుకొని దారం ఎంత అంటే ఒక మారంత అండి, మన చేత్తో మార. ఎందుకంటే మనకి మెడ చుట్టూరా రౌండ్ రావాలి కదా, అందుకే అలాంటివి 2 దారాలు తీసుకున్నానండి. ఒక మార అంటే 2 మార్లు లెక్క ఒక్కొక్క దారము. దాన్ని సెంటర్ పాయింట్ పెట్టుకొని దానికి మామూలు మనం మిషన్ కుడతాం కదా, ఆ దారం మడతేసుకొని దానికి నెయిల్ పాలిష్ అంటించినానండి. నెయిల్ పాలిష్ అంటిస్తే మనకి దారం విడిపోదు, ఫిట్గా కూర్చుంటుందండి. మనం పూస ఎక్కిస్తే కూడా అట్లే దూరుతుంది, లేదంటే అది పక్కకు జరిగి అస్సలు దూరదండి. నేనైతే ఈ ట్రిక్ ఫాలో అవుతాను. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇలా ఫాలో అవ్వండి, చాలా ఈజీ. జల్దీ పూసలు అయితే జల్దీ ఎక్కేస్తాయండి. ఇంకా తీసుకొని ఇలా ఫస్ట్కి అయితే నేను ఒక 20 పూసలు బ్లాక్ బీడ్స్ ఎక్కించినానండి. 20 పూసలు బ్లాక్ బీడ్స్ ఎక్కించి ఆ తర్వాత గోల్డ్ 2, మళ్ళీ మధ్యలో 2 బ్లాక్, మళ్ళీ గోల్డ్, మళ్ళీ మధ్యలో 2 బ్లాక్, మళ్ళీ గోల్డ్, అలా 4 ఎక్కించిన తర్వాత మళ్ళీ 10 పూసలు గోల్డ్ ఎక్కించినాను. మళ్ళీ 4 మధ్యలో గోల్డ్, మధ్యలో 2 బ్లాక్ పూసలు అట్లా ఎక్కించాను అండి. ఈ గుండ్లు వచ్చి అవి జాయింట్ గుండ్లు అండి, 2 జాయింట్ గుండ్లు. ఒకటి ఎక్కించుకున్న తర్వాత ఇంకోటి ఎక్కిలా. ఇప్పుడు ఒకటి ఎక్కించినాను, మళ్ళీ ఇంకోటి ఎక్కిస్తున్నాను. ఒక సైడ్ అయిపోయింది. జాయింట్ గుండ్లు అండి, పక్కకు కదలదు, ఒకే స్టెప్లోనే ఉంటుంది. ఇది ఇలా కుట్టుకున్నామంటే మనము. ఇంకా ఒక సైడ్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు తాలిబొట్టు అయితే కుడుతున్నానండి. ఫస్ట్ తాలిబొట్టు కుట్టేటప్పుడు రెడ్ బీడ్స్ వేసినాను. రెడ్ బీడ్స్ అంటే మనం పగడాలు అంటాం కదా, పగడాలు. అలాగే ఒక ముత్యము, ఇంకా అలాగే గోల్డ్ దండి. లక్ష్మీ కాసు ఉంది, లక్ష్మీ కాసుకి వచ్చి గోల్డ్ వేస్తాను పక్కలో. ఆ తర్వాత తాలిబొట్టుకు వచ్చి బ్లాక్ బీడ్స్ వేస్తానండి. మొత్తం ఇవన్నీ ఒక 11 ఉండాల. 11 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 7 మాత్రం ఉండకూడదండి, బెస ఉండాల. ఇంకా లక్ష్మీకాస్ అయిన తర్వాత మళ్ళీ గోల్డ్ వేసి మళ్ళీ రెడ్ పగడం వేసి మళ్ళీ బ్లాక్ బీడ్స్ వేసినాను. అది అయిన తర్వాత తాళెక్కించినానండి. తాలిబొట్టు పక్కలో ఆ పక్క సైడ్ ఈ పక్క సైడ్ కంపల్సరీ మనకు నల్లపూసలే ఉండాల. ఇంకా అదైనాక ముత్యము, అదైనాక పగడం అండి. మొత్తం వచ్చి 11 ఉన్నాయి నావి. మా అమ్మ వాళ్ళకి తాలిబొట్టు ఇచ్చే సాంప్రదాయం లేదు, అందుకే వాళ్ళు లక్ష్మీ కాసు ఇచ్చినారు నాకు. ఇంకా అవన్నీ కలిపి 11 ఉన్నాయి. ఇంకా కుట్టేదైతే అయిపోయిందండి. ఇంకా అన్నీ నీట్గా సర్దుకోవాలి. ఇలా ఎక్కడ లూజ్ వండుకోకుండా ఇలా నీట్గా సర్దేసుకొని ఇంకా గంట వేసుకోవడమే అండి. అక్కడ బండలు నలిపే, ఇది కూడా నలిపే కదా, మీకు అంత క్లియర్గా కనపడటం లేదు. నిజం చెప్పాలంటే నా ఫోన్ కూడా కొంచెం అంత క్లియర్ లేదండి, అందుకని ఇంక పట్టేసుకొని ఇంకా మా అమ్మాయి నేను పట్టుకొని నీట్గా అంతా సర్దేసినామండి. ఇంకా సర్దేసి ఇంకా చూడండి లాస్ట్కి ఇలా వచ్చేసింది. చాలా నీట్గా ఉంది కదా. సేమ్ నల్లపూసల దండ ఉన్నట్లే ఉంటుందండి ఇలా కుట్టుకున్నామంటే. ఇది చిన్న పూసలు, చిన్న బంగారు పూసలు. ఇంకా గంట వేసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం కాల్చుకోవాలండి గంట తర్వాత. అలా అయితే ఊడిపోదు, లేదంటే లైలాన్ దారం కదా ఊడిపోతుంది. ఫస్ట్ ఒక 20 పూసలు మామూలు బ్లాక్ బీడ్స్ వేసినానండి. ఆ తర్వాత 2 బంగారువి, 2 బ్లాక్వి, 2 బంగారు 2 బ్లాక్, అలాగే 4 వేసినాను. అది అయిన తర్వాత మళ్ళీ 10 బంగారు వేసినాను. ఆ తర్వాత మళ్ళీ 2 బ్లాక్ 2 బంగారువి అలా వేసుకుంటూ వచ్చినానండి. ఇలా కుట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. నల్లపూసల దండకి ఏమాత్రం తీసిపోదు, బంగారు నల్లపూసల దండకి అస్సలు ఏమాత్రం తీసిపోదండి. మనం అదే బంగారు కొండాలంటే ఈ మోడల్లో మనకి ఏం లేకపోయినా 3 తులాల పైనే కావాలా. నాదైతే ఒకే తులంలోనే అయిపోయా, చాలా నిండుగా ఉంటుంది. నా దగ్గర మాంగళ్య చైన్ కూడా ఉందండి, అది ఎక్కడైనా వెళ్తే వేసుకుంటాను. ఇంక మా డైలీ యూజెస్ మాత్రం ఇలా వేసుకుంటాను, నాకు ఇలాగే ఇష్టము. నిండుగా నల్లపూసలు ఉంటే మెన్నెండుకు చాలా అందంగా ఉంటుంది కదండి. మనం ఎన్ని తులాలు బంగారు మాంగళ్య చైన్ వేసుకున్నా ఈ కళ అనేది రాదు. ఇంకైతే పూర్తయిందండి. పూర్తయిన తర్వాత నేను దేవుని దగ్గర పెట్టేసి అలాగే పసుపు కుంకుమ పెడతానండి తాలిబొట్లకి.
దేవుని దగ్గర పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టి కొద్దిసేపు దేవుని దగ్గర ఉంచి ఆ దేవునికి మొక్కుకొని, ఇంకా మా ఆయన దగ్గర ఉంటే మా ఆయనతోనే వేయించుకునేదాన్ని. మా ఆయన లేట్ కదండి, డ్యూటీకి వెళ్ళారు, అందుకని ఇంక నేనే వేసుకుంటున్నాను. ఏం చేస్తామండి, ఒక్కొక్కసారి మనం అనుకునేట్లు అన్నీ జరగవు కదా, అందుకని దినాలు ఈరోజే దినం బాగుందని చెప్పి ఈరోజు కుట్టినానండి. ఆదివారము ద్వాదశి ఉందని, లేదంటే బుధవారం అలా కుట్టుకుంటా అండి, మళ్ళీ పున్నం వస్తుంది. ఇంకా అలా వేసేసుకున్న తర్వాత ఇంకా దేవునికి పసుపు కుంకుమ పెట్టుకొని దేవునికి నమస్కరించుకున్నానండి. నా సౌభాగ్యాన్ని 100 ఏళ్ళు కాపాడప్ప స్వామి అని చెప్పి నమస్కరించుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా చూడండి వేసుకున్న తర్వాత. నిజంగా నాకైతే చాలా ఇష్టం అండి ఇలా కుట్టుకొని వేసుకోవడం అంటే. చూడండి, మనం ఎంత బంగారు వేసుకున్నా ఈ నిండుదనం అనేది రాదు. చాలా నీట్గా సూపర్గా ఉంది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆడవాళ్ళకి ఇంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి. ఓకే అండి, బాయ్.